హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. గుడ్ మార్నింగ్ అండి, ఇంకా 10 నిమిషాలు తక్కువ ఉంది. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్త్, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో కంటెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ క్షణం మీ వ్యక్తి, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఈ క్షణం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. మా వ్యూవర్స్ ఇప్పుడు ఈ క్షణం మా వ్యూవర్స్ గురించి వాళ్ళ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు. ద మెజిషియన్, ద హెర్మిట్. 24/7 ఏ వర్క్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఏం చేస్తున్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉన్నారు. బట్ వాళ్ళు లైఫ్లో, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మీ ఆలోచన అనేది చాలాసార్లు వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా, ఏ వర్క్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ మీతో మాట్లాడుతూనే ఉంటుంది. ఓకేనా? సో ఒక పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు, మీ నేమ్ చూస్తున్నారు. ఓకేనా? పదే మీ నేమ్లో ఫస్ట్ లెటర్ కనిపించడం కానీ, లేదనుకుంటే మీకులాగా వ్యక్తులు కనిపించడం కానీ, ఓకే, ఉన్న పళ్ళంగా మీ వాయిస్ వినిపించడం కానీ, మీరు డ్రీమ్స్లో రావడం కానీ, ఇవన్నీ మీ వ్యక్తికి అయితే జరుగుతున్నాయి. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ఇప్పుడు ఈ క్షణం మా వ్యూవర్స్ యొక్క వ్యక్తి, వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి. ఫుల్. థ్యాంక్ యూ యూనివర్స్. మెజిషియన్, నైస్. మళ్ళీ మెజిషియన్ వచ్చింది ఇక్కడ కూడా, బాటమ్ డెక్ వచ్చేసేసి. ఓకేనా? సో ఎక్కువగా ఆలోచించటం, పదే మిమ్మల్ని మిస్ అవ్వటం. ఈ వ్యక్తికి మీతో గతంలో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్లో మీరు మాట్లాడిన మాటలు కానీ, వీళ్ళతో చేసిన బిహేవియర్ కానీ, ప్రతిదీ వాళ్ళకి గుర్తుకు రావటం. ఎంత గుర్తుకు రావద్దు అని ఎంత అనుకుంటున్నా కూడా గుర్తుకు రావటం. దాని ద్వారా ఈ వ్యక్తి మీతో యాక్షన్ కానీ, మాట్లాడిన విధానం కానీ, ఇవన్నీ ఆ వ్యక్తికి తలుచుకొని రిగ్రెట్ ఫీల్ అవ్వటం. ఓకేనా? ఆ క్షణాన అలా జరగకుండా ఉంటే బాగుండు, ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి అని ఆలోచించటంలో ఇంకొకటి ఏంటి అంటేనంటే, ఈ వ్యక్తి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే మిమ్మల్ని వద్దు అనుకుంటూనే ప్రతి క్షణం ఎవ్రీ సెకండ్ మీ గురించి ఆలోచించటం. ఓకేనా? అదే ఈ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వాళ్ళు ఈ క్షణం ఇప్పుడు మీతో ఉన్న పలంగా రిలేషన్ అనేది వీళ్ళ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ మెజిషియన్ వచ్చింది. మీకు సడన్గా బటర్ఫ్లైస్ కనపడటం, వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో ఉండాలని ఒక మ్యారేజ్ మెటీరియల్ చూస్తున్నారు. ఓకేనా? అయితే సడన్గా మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు బటర్ఫ్లైస్ కనపడటం కానీ, ఫెదర్స్ కనపడటం కానీ, ఒక గుడ్ స్మెల్ క్యారీ చేస్తున్నట్టు కానీ, సడన్గా ఉన్న పలంగా ఏంజల్స్ నెంబర్స్ కనపడటం కానీ, ఎల్లో కలర్ ఎక్కువ కనిపించటం కానీ, ప్రజెంట్ ఇప్పుడు ఈ క్షణం మీరు గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, ఈ ప్రజెంట్ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ కలర్ని క్యారీ చేస్తున్నారు. ఓకేనా? సో ఈ వ్యక్తి గతంలో మీతో గడిపిన ప్రతి ఎవ్రీ సెకండ్ ఆస్వాదిస్తున్నారు, ఊహల్లో బ్రతికేస్తున్నారు అంటారు చూడు, ఒక పిక్చర్. వాళ్ళే ఊహించేసేసుకొని ఆ సినిమా చూసేస్తున్నారు, వాళ్ళే ఊహించేసేసుకుంటున్నారు. ప్రతి ఎవ్రీ సెకండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎంత వద్దనుకున్నా మీ ఆలోచన అయితే ఈ పర్సన్కి ఇప్పుడు ఈ క్షణం, మీ వీడియో మీకు ఎప్పుడు కంటపడితే అది మీకు రెజనేట్ అవుతుంది. ఓకేనా? ఇది టైమ్లెస్ రీడింగ్, చూసుకోండి. 5 of Cups క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్. ఓకేనా? ఎస్ ఆఫ్ పెంటికల్స్. ఒక్క న్యూ బిగినింగ్, ఈ క్షణం మీతో న్యూ బిగినింగ్ అయితే బాగుండు అని చెప్పేస్తానని ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. బాధపడుతున్నారు. గతంలో మీ ఇద్దరి మధ్య ఉన్న హెల్దీ రిలేషన్ కానీ అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆలోచించటం, బాధపడటం, రిగ్రెట్ ఫీల్ అవ్వటం, భయపడటం. ఈ వ్యక్తి ఏవేవో ఊహించేసుకుంటున్నారండి. మీ గురించి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో ఈ వ్యక్తి అంత భయపడుతున్నారు. ద మూన్కు క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్. 2 of Pentacles.
బ్యాలెన్స్ చేసుకుంటానా, చేసుకోలేకపోతున్నా. ఆల్రెడీ ఈ వ్యక్తికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, మీరు కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉంది. బట్ రెండుని నేను హ్యాండిల్ చేయగలుగుతానా అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. సో ఈ వ్యక్తి ఇప్పుడు ఈ క్షణం మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ జోడియా సైన్స్ వచ్చేసేసి మేషం, సింహ, ధనురాశి, వృషభం, కన్యా, మకర రాశిలో, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి. సో ఈ విధంగా అయితే ఈ వ్యక్తి ఇప్పుడు ఈ క్షణం మీరు ఈ వీడియో చూసే టయానికి మీ గురించి ఆలోచిస్తున్నారు, ఈ విధంగా ఆలోచిస్తున్నారు. చెప్పండి యూనివర్స్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ఇంతకుముందు నేను వీడియో చేశాను సగం దాకా, కానీ అక్కడ వీడియో ఆన్ చేయలేదు కదా, ఏంటి కాల్ వస్తుందా అని షాక్ అయ్యా నేను. చూస్తే తీరా వీడియో ఆన్ చేయలేదు. చూడండి మరి ఒక్కొక్క రీడింగ్స్ దెబ్బ, ఒక్కొక్కరు ఏడుస్తున్న ఏడుపు, చెప్పలేనంత భయంకరంగా ఉన్నాయి వాళ్ళ సిచ్యువేషన్స్. చెప్పండి యూనివర్స్, ఇప్పుడు ఈ క్షణం మా వ్యూవర్స్ ఒక్క వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి? ద టవర్, ద జస్టిస్. మనిషి అన్న తర్వాత డెఫినెట్గా రియలైజ్ అవుతూనే ఉంటారు, మనుషులకి ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటాయి. కాదు అనుకున్న విషయాల గురించి ఆలోచించటం, కావాలి అనుకున్న దాని గురించి బాధపడటం, వద్దు అనుకున్న దాని వెనకాల వెంటపడటం. ఓకే, ఇది సహజమే. బట్ ఏంటి అంటే మనుషులను, ఒక ప్యూర్ సోల్ని, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళతో ఎవరిని పోల్చకండి. అలాంటి వ్యక్తులు ఎక్కడున్నా మీ క్షేమాన్ని కోరుకుంటారు. మీరు వాళ్ళని ఎంత చీట్ చేసినా మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తుల్ని ఏడిపించకండి, స్టక్ ఎనర్జీలో ఉంచకండి. ఈ రోజులలో జల్లెడ పట్టి వెతికినా కూడా మంచి వాళ్ళు అనేవాళ్ళు చాలా అరుదు, ఉన్నారంటే ఎక్కడో ఒక చోట. అలాంటి వాళ్ళను ఏడిపించటం అది మంచిది కాదు. యూనివర్స్ అనేది కలగజేసుకుందనుకో, ఇక దాని పరిణామాలు భయంకరంగా ఉంటాయి. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి యూనివర్స్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ఇప్పుడు ఈ క్షణం మా వ్యూవర్స్ ఒక్క వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి? పొద్దంతా ఆలోచిస్తూనే ఉంటారయ్యా. కింగ్ ఆఫ్ కప్స్, 2 of wands, 9 of cups, బ్యూటిఫుల్ కార్డ్స్ అయితే. ద చారియట్. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో చెప్పాను కదా, వాళ్ళకి చాలా బడన్గా ఉంది, ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు యాక్చువల్గా. ఓకే ఓకే, ఈ రిలేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది మీరు అనుకుంటున్నారు, మీ పర్సన్ అనుకుంటున్నారు. కంప్లీట్గా మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మీ లైఫ్లో లైఫ్ గ్రోత్, మీ స్టెబిలిటీ, ఓకే, హీల్ అవ్వటం, ప్రతిదీ మీకోసం మీరే ఆలోచించుకుంటున్నారు. మోస్ట్లీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మటుకు హోప్ వదిలేసేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎలా అంటే ఫైనాన్షియల్ గ్రోత్ కావాలనుకుంటున్నారు. వెరీ గుడ్. అయితే ఈ వ్యక్తి మీ ముందుకు రావడానికి, మీతో కమ్యూనికేషన్ చేయడానికి భయపడుతున్నారు. లిటరలీ హార్ట్ చక్ర బ్యాలెన్స్ లేదు, స్టెబిలిటీ లేదు ఈ వ్యక్తికి. ఓకేనా? సో ఈ వ్యక్తి ఆలోచనలు ఏంటంటే క్లియర్గా ఇప్పుడు మాట్లాడితే మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తే లాంగ్ టైం కమిట్మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఓకేనా? అయితే గమనించటం, ఓకేనా, ఈ వ్యక్తి ఎప్పుడు రావాలి, ఏ విధంగా రావాలి, ఎప్పుడు అప్రోచ్ అవ్వాలని ఒక గుడ్ టైం కోసం గమనిస్తున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి లైఫ్లో అన్నీ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్గా ప్రతిదీ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తికి మీరంటూ లేరన్న ఒక బాధ అయితే ఉంది. బట్ ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్, ఓకే, కలరు, క్యాస్టు, ప్రతిదీ, రిలీజన్స్, సొసైటీకి విరుద్ధంగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అవి జ్ఞాపకం చేసుకుంటున్నారు ఈ వ్యక్తి. ఒక సినారియో కంప్లీట్గా అవన్నీ పక్కన పెట్టేసేసుకొని మీతో కమ్యూనికేషన్ చేయాలి, మాట్లాడాలి. ద చారియట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్, ఖచ్చితంగా ఈ వ్యక్తి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే ఒక న్యూ బిగినింగ్, ఒక చిన్న హాయ్ హలో అని మెసేజ్ చేయటం. ఓకేనా? ఈ వ్యక్తి అయితే చేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తికి పదే పదే మీకులాగా ఉండే వ్యక్తులు కనపడటం, మీకులాగా వాయిస్ వాళ్ళకు వినపడటం, ఏంజల్స్ నెంబర్స్ కనిపించటం, వాళ్ళకు డ్రీమ్స్లో పదే పదే మీరు రావటం, ఈ వ్యక్తికి మనిషి దూరంగా ఉన్న వాళ్ళ ఆలోచనలన్నీ మీ చుట్టే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ జోడియా సైన్స్ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసేసినాయి. జస్టిస్ చేయాలనుకుంటున్నారు. చెప్పండి యూనివర్స్, ఇంకేం ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ క్షణం, ఈ సెకండ్ మా వ్యూవర్స్ ఒక్క వ్యక్తి
ఏం ఆలోచిస్తున్నారు? ద మెజిషియన్, ద ఎంప్రెస్. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సెస్టర్స్, చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ఇప్పుడు ఈ సెకండ్, ఈ నిమిషం మా యూనివర్స్ ఒక పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? ఓకే, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. లిటరలీ ఈ వ్యక్తి మిమ్మల్ని తలుచుకున్నప్పుడు భయపడుతున్నారు. ఎదురుగా వస్తే కత్తితో నరికి పడేస్తారు అన్నట్టుగా ఉన్నారు. మిస్ అవుతున్నారు. ఈ వ్యక్తికి మీకు దూరంగా ఉండటం అసలు ఇష్టం లేదు. క్రాస్ రోడ్లో ఉండి జగిలవుతున్నారు, భయపడుతున్నారు, మిస్ అవుతున్నారు మీ ముందుకు రావడానికి ఈ వ్యక్తికి. ఎందుకంటే మీరు ఏదైనా ఉన్నట్టుగా మాట్లాడతారని ఈ పర్సన్కి తెలుసు. ఈ పర్సన్ వస్తే అడగాల్సినవి అడుగుతారని కూడా ఈ వ్యక్తికి తెలుసు. ఓకేనా? అయితే ఈ వ్యక్తి మీతో ఏదైనా జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఇక మీదట అలా జరగదని అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా? ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. ఇంతకుముందులో గతంలో మీరు కాల్ చేయటం లేదు, మెసేజ్ చేయటం లేదు, ఆ వ్యక్తి గురించి అడగటము లేదు. మీ పనిలో మీరు చాలా బిజీగా ఉన్నారు. ఆ వ్యక్తి జెలసీ ఫీల్ అవుతున్నారు. ఓకేనా? జెలసీ ఫీల్ అయిపోయి ఈ రిలేషన్ని నేను గ్రోత్ చేయగలుగుతానా, మళ్ళీ మీతో నేను ప్యాచప్ అవుతానా అనేసి ఆలోచిస్తున్నారు. కానీ ఈ వ్యక్తికి ఎక్కడో ఒక చోట మీరు కావాలి. వీళ్ళకి ఆప్షన్ ఉంది. ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అయినా కూడా ఆ లడ్డు కావాలా నాయన, ఈ లడ్డు కావాలా నాయన అన్నట్టు ఉన్నాడు. 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ది డెవిల్ కావాలి, మీరు ఉండాలి లైఫ్లో, రాజాకి ఉండాలి. 4 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. హార్ట్ బ్రేక్. మీరు ఇంతకుముందు లేరు కదా, ఏడ చేస్తే నాకెందుకు నూకున్నారు కాబట్టి హార్ట్ బ్రేక్ అయిపోతుంది బిడ్డకి. చూడండి ఎలా వస్తుందో. 8 ఆఫ్ స్వర్డ్స్. కమ్యూనికేషన్ బ్లాకేజెస్ కనబడుతున్నాయి. కాల్ బ్లాక్ చేసేసుకున్నారు. అసలు మినిమం కాంటాక్ట్ కూడా లేదు. ఈ వ్యక్తికి తలుచుకున్నప్పుడల్లా బాధపడుతుంటారు. ఈ క్షణం లిటరలీ ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి, కానీ భయం. ఎందుకంటే కళలన్నీ మీకు తెలిసాయి, ఆ వ్యక్తికి ఉన్న అవలక్షణాలన్నీ మీకు తెలిసాయి. ఓకేనా? సర్వోత్తములు అన్నట్టు, అందులో ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు. సర్వోత్తములు, సర్వ ఉత్తములు, అలాంటి లక్షణాలు ఉన్న ఈ వ్యక్తి కావాలి, మీరు కావాలి. ఏది ఏమైనా ఏం చేసైనా మీరు కావాలి. ద డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 9 ఆఫ్ పెంటికల్స్. ఎస్, మీరు కావాలి. సో ఈ వ్యక్తి ఈ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ మునుపటి కన్నా బెటర్మెంట్ ఉన్నాయి వీళ్ళ ఫీలింగ్స్. ఓకే, ఇదండి అవుట్కమ్ ఇవ్వండి. ఇప్పుడు ఈ క్షణం మా వ్యూవర్స్ ఒక్క వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారన్న దానికి అవుట్కమ్ ఇవ్వండి, మా వ్యూవర్స్కి ఇవ్వండి. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సెస్టర్, చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ఒక్కసారి కాల్ చేయొద్దు నాయనలారా అంటే టైం టేబుల్ ఉండదు. నేను రాత్రి కాస్త హెడేక్ వచ్చి నేను ఫ్లైట్ మోడ్ పెట్టడం మర్చిపోయినా. మళ్ళీ మధ్యరాత్రిలో చూస్తే కాల్స్ ఉన్నాయి. ఏమన్నట్టు చెప్పండి, ఏమన్నట్టు? మెసేజ్ చేస్తే నేను మార్నింగ్ చూస్తా కదా. ఎంత చెప్పినా బూడిదలో వచ్చిన పన్నీర్ అయిపోయింది. ఏమనంటే మా పెయిన్ అలాంటిది మేడం, మా పెయిన్ అలాంటిది మేడం అంటారు. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సెస్టర్, అవుట్కమ్ ఇవ్వండి. నైస్. గతంలో ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, గతంలో రిలేషన్ లేదు, గతంలో ప్రేమ లేదు, గతంలో ఏదీ లేదు అనుకొని నిద్ర లేకుండా ఏడుస్తూ బాధపడుతూ పదే పదే నెమరు వేసుకుంటే ఏదీ రాదు. ఓకేనా? ఇక
మీకు మీ లైఫ్లోకి చాలా ఆప్షన్స్ యూనివర్స్ పంపిస్తుంటారు. ఓకేనా? పెంటికల్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళు కానీ, ఓకే, మీ లైఫ్లోకి ఒక చిన్న న్యూ బిగినింగ్ తీసుకొని మీ లైఫ్లోకి వస్తారు. ఎలా అంటే మీరు ఆలోచించే విధానం మార్చుకోండి. గతంలో నుంచి బయటకు రండి. గతంలో నుంచి బయటకు వస్తే ప్రజెంట్లో ఏం జరుగుతుందన్నది తెలుసుకుంటారు. గతంలో ఉన్నట్టు మనుషులు ఉండరు, సిచ్యువేషన్స్ ఉండదు. మీరు గతంలో ఉన్నట్టుగానే ఒకేలా మీరు ఉంటే ఎదుటి వాళ్ళు ఉండాలని రూల్ లేదు కదా. వాళ్ళ అవసరాలను బట్టి కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఇష్టాలు, కొత్త కొత్త ఎంజాయ్మెంట్ ఇలాంటివి చూస్తున్నారు. బట్ అందుకనే మీరు పాత వాటిని వదిలేయండి. మీతో మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి. చెప్పండి ఏంజల్స్. మనుషులమ్మ, ఇది కలికాలం. ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. వాళ్ళు మనతో ఉంటారు, ట్రావెల్ చేస్తారన్నది అది అపోహ. మీతో ఉండేది దైవం ఒకటి, మీ మంచితనం ఒకటి, అంతే. చెప్పండి ఏంజల్స్. కమిట్మెంట్ క్లియర్, టేక్ యాక్షన్. మీ వ్యక్తి ఎవరికి రెజనేట్ అవుతుందో తీసుకోండి. డెఫినెట్గా నాకు అందుతున్న ఎనర్జీస్ బట్టి ఎవరికో కమ్యూనికేషన్ రాబోతుంది. రియలైజ్ అవుతున్నారు మీ వ్యక్తి. సో ఇదండి, గతాన్ని వదిలేయమంటున్నారు. ప్రజెంట్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి, చక్కగా చేసుకోండి. గతంలో ఉన్నట్టుగా ప్రజెంట్లో ఉండకండి. నిజమేందో తెలుసుకోండి. భ్రమలో బ్రతకండి. రియాలిటీకి రాండి. నిజం తెలుసుకోండి. ఓకేనా? నిజము తాటిక అక్షరం ఇంత కనపడుతున్నాయి అక్షరాలు. ఓకేనా? ఆ అక్షరాలు మనుషుల జీవితాల క్యారెక్టర్లు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేరా అది చూసుకోండి. ఓవర్గా ఎమోషన్స్గా, ఓవర్గా గివింగ్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఓకేనా? సో ఇదండి మీ వ్యక్తి. ఇప్పుడు ఈ క్షణం మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్.